సార్ మతమా మానవత్వమా అని అడిగితే మీరేమంటారు? బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. మతమా మానవత్వమా? మతానికి సంబంధించి మనము అంశాలు మాట్లాడుకుంటూ ఉన్నాము. గత ఎపిసోడ్లో మనము మతం వలన మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. చెడు ఏదైనా జరుగుతుందంటే అది మతం పేరిట మనిషి చేసేది తప్పించి మతం ఎంత మాత్రం కూడా చెడును బోధించదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మతమా మానవత్వమా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మానవత్వంతో కూడినటువంటి మతం ఏదైతే ఉందో అదే మనకు కావాల్సింది. మతం అనేది మానవత్వాన్ని బోధించిందైతే అది నిజమైనటువంటి మతం అనిపించుకుంటుంది. మానవత్వం లేనటువంటిది, మానవత్వం బోధించినటువంటిది మతం ఏదైనా ఉన్నది అంటే అది మతమే కాదు. కాబట్టి మతమా మానవత్వమా అది కాదు. మానవత్వంతో కూడినటువంటి మతమే మానవ కళ్యాణానికి అత్యంత ఆవశ్యకం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీనికి చాలామంది ఇదేంటండి మతం అంటున్నారు, మానవత్వం అంటున్నారు, రెండింటికి సంబంధం ఏంటండి, రెండు కూడా చాలా వేరువేరు అయినటువంటి విషయాలు కదా అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ చాలా తప్పు. ఒకసారి మీరు గమనించండి, ఏ మతమైనా తీసుకోండి మీరు, ఆ మతంలో మానవులందరినీ కూడా కలిపి ఉంచే మానవ ధర్మానికి సంబంధించి, అదేవిధంగా మానవ కళ్యాణానికి సంబంధించినటువంటి విషయాలే మీరు చూస్తారు తప్పించి మానవులను విడదీయడము లేకపోతే మానవ వినాశనానికి సంబంధించినటువంటి విషయాలు ఎంత మాత్రం కూడా చూడరు. ఉదాహరణకి ఇస్లాం ధర్మాన్ని తీసుకుందాం. ఇస్లాం ధర్మము మానవ సంక్షేమానికి, మానవ ఐక్యతకు, మానవ శ్రేయస్సుకు అనేకమైనటువంటి ఉపదేశాలు చేస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తారు అంటే, నీవు కడుపు నిండా భుజించి నీ పొరుగువాడు పస్తులతో ఉన్నట్లయితే నువ్వు విశ్వాసమే కావు అన్నారు. మరొక సందర్భంలో నీవు కూర వండుకుంటూ ఉన్నప్పుడు ఆ కూరలో కొంచెం నీళ్లు ఎక్కువగా పోయి నీ పక్కన ఉన్నవారికి నువ్వు ఇచ్చే అవకాశం ఉంది, పంపించే అవకాశం ఉంది అంటారు. కాబట్టి ఈ విధంగా మహాశిల ఇది ఒక్కటే కాదు, మీ ప్రతి ధర్మాన్ని, ప్రతి మతాన్ని కూడా మీరు తీసుకోండి. హైందవ మతాన్ని తీసుకోండి, లేకపోతే క్రైస్తవ మతాన్ని తీసుకోండి. క్రైస్తవ మతంలో అతి ముఖ్యమైనటువంటి సూత్రమే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా, అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి మనకు హైందవం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా మతం అంతా కూడా మానవ కళ్యాణానికి, అదేవిధంగా మానవత్వానికి సంబంధించినటువంటి విషయాలే చెప్తాయి. అంటే మానవత్వం బోధించినటువంటి మతమే కాదు, మతము మానవత్వాన్ని బోధించింది. మనిషి దాన్ని ఏం చేశాడంటే విడదీసుకున్నాడు, అది నీది ఇది నాది అని చెప్పేసి. అది మనిషి యొక్క తప్పు కానీ మతం యొక్క తప్పు ఎంత మాత్రం కూడా కాదు. మతమ మానవత్వం అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మానవత్వాన్ని బోధించింది మతం అవుతుంది, మానవత్వాన్ని బోధించినటువంటిది మతం ఎంత మాత్రం కూడా కాదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.